సో, మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఏ లవ్‌లోకి, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలనిపించలేదా? ప్రేమలో పడితే పోతాలే. కానీ ఇప్పుడు కొంచెం అలా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ రిలేషన్ మీద ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఉండదు. అది అయిపోతది. ఓకే. బట్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్. సో, 'డీలో' చేస్తున్నప్పుడు గాని, 'డీ' స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ అయినట్టు హ్మ్. హ్మ్. నైనికాకి. అంతకుముందు యాహ్! అసలు నైనిక ఎవరో కూడా ఎవరికీ తెలీదు. అవును. సో, ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ? శశి మాస్టర్, మై హ్మ్. బిగ్గెస్ట్ సపోర్ట్ వాస్ శశి మాస్టర్, మై మదర్ అండ్ మై గ్రూప్. శశి మాస్టర్స్ గ్రూప్ మొత్తం. వాళ్ళు హ్మ్. లేకపోతే నైనికాయ ఉండదు. బికాజ్ ప్రతి ఒక్క పెర్ఫార్మన్స్‌కి ఎందుకు ననికకి ఎందుకు పేరొచ్చిందంటే, ననిక అంత గ్రాండ్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చింది కాబట్టి. ఐ హావ్ ఐ విల్ డైరెక్ట్‌లీ యాక్సెప్ట్ చేస్తా. నాకు 'డీలో' ఒక పేరొచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే. అది నాకు ననికని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి. అండ్ హ్మ్. ఇప్పుడు కూడా ననిక అంటే గ్రాండ్‌గా ఉండాలి అని ఉండిపోయింది అందరికి. సో, ఐ థింక్ శశి మాస్టర్ వాస్ మై సోల్ బ్యాకప్. శశి మాస్టర్స్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్. సో, 'నైనిక సాయి' రిలేషన్‌షిప్ వల్ల నైనికాకి ఫేమ్ వచ్చిందా? లేదంటే 'డీలో' డాన్స్ వల్ల, పెర్ఫార్మన్సెస్ వల్ల 'నైనిక వాజ్ పేరొచ్చిందా? ఆల్వేస్ ఫేమస్.' తర్వాత ఈ ట్రాక్ వచ్చింది. ఓకే. యాహ్! అది ఢీ వాళ్ళకి తెలుసు. 'నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్.' 'నైనిక గాట్' ఫస్ట్ పెర్ఫార్మన్స్ నుంచి 'నైనికా'కి పేరొచ్చింది. ఆ హ్మ్. తర్వాత ఏదో అయింది. అది ఒక అలా ఇట్స్ లైక్ నంబర్ 2, నంబర్ 3. కానీ 'నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్.' 'నైనిక ఈస్ స్టిల్ ఫేమస్.' సో, ఏ పాయింట్‌లో ఓకే. ఆడియన్స్‌కి నేను నచ్చుతున్నా అనిపిచ్చింది? అంటే లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినప్పుడా? యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే రికగ్నైజేషన్ వచ్చినప్పుడా? టు బి రియల్లీ హానెస్ట్ అంటే డాన్స్‌కి అయితే ఆబ్వియస్లీ డాన్సర్‌లాగా నన్ను ప్రేమిస్తారు. కానీ ఇంకొకటి నేనేం చూసానంటే, నేను చాలా ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పేస్తూ ఉంటా జనాలకి అన్నీ. నేను రీల్స్ కూడా అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్‌లో ఏదో ఒకటి టాపిక్‌లో మాట్లాడుతూ పెడితే, అది ఎందుకో జనాలకి కనెక్ట్ అవుతుంది. దే ఆర్ లైక్ చాలా ఫ్రాంక్‌గా ఉన్నావు అక్క, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నావు అక్క. ఇలా ఎవరు మాట్లాడరు. పర్సనల్ విషయాలు ఇలా డిస్కస్ చేయరు. నాకెలా ఉందంటే, వాళ్ళది అంటే కొన్ని ఐ థింక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. దట్ ఓహ్! షీ ఈస్ హావింగ్ దిస్ లైఫ్ కదా! పెద్ద లైఫ్ ఉంది. షీ ఈస్ డూయింగ్ యాక్టింగ్. తన లైఫ్‌లో ఏం బాధలు ఉంటాయి అలా అనుకుంటారు. బట్ అలా లేదు అబ్బా! ఈ లైఫ్‌లోనే ఎక్కువ బాధలున్నాయి. హ్మ్. సో, నేనెప్పుడో మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆడియన్స్‌కి తో అప్పుడే దే స్టార్టెడ్ లవింగ్ మీ మోర్. నా స్నాప్‌చాట్ మొత్తం కూడా డైలీ ఏదో ఒక ర్యాంట్ చేస్తూ ఉంటాను. గైస్ ఇది ఏంది? ఇది అయింది. ఇది అవ్వట్లేదు. ఇలా చిరాగ్గా ఉంది నాకు. సో, వాళ్ళు నిజంగా అంటే ఐ థింక్ దే ఆర్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను. సో, బేసిక్‌లీ ఆఫ్టర్ ఈవెన్ డూయింగ్ డాన్స్ రీల్స్ నాకు ఇంకా మోర్ ఫేమ్ ఎక్కడ వచ్చిందంటే బికాజ్ నైనిక ఈస్ వెరీ ట్రాన్స్‌పరెంట్. మొహం మీద చెప్పేస్తది ఏదైనా ఉంటే. ఈవెన్ ఆన్ మై లైవ్ ఎవరైనా గలీజ్‌గా మాట్లాడితే నేను మొహం మీద నేను నేను బూతులు మాట్లాడేస్తాను. నాకు అలా ఉండదు. ఐయామ్ లైక్ నువ్వు వచ్చి నా లైవ్‌లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడితే నేను కూడా చాలా చెప్పొచ్చు. హ్మ్. సో, పీపుల్‌కి ఐ థింక్ అదే నచ్చింది. ఐయామ్ జస్ట్ లైక్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్. నాకు భయాలన్నీ పోయాయి. నేను చాలా చూసాను లైఫ్‌లో. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని. ఓహ్ మై గాడ్! అలా అంటే నిజంగా ఇలా ఏదైనా ఉంటే సరే తగ్గుతూనే ఉండాలి. ఇదే నాకు ఇది అంటే నేను జనాలకి నచ్చాలంటే నేను ఇలా సైలెంట్‌గా ఉండాలి. కానీ ఒక్కసారి ఒక షిఫ్ట్ అయింది నాలో. నేను చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాదు. ఒక మంచి వల్ల అలా అయిపోయాను. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది కానీ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అంత టార్చర్ అవసరం లేదు లైఫ్‌లో. దిస్ ఈజ్ యువర్ లైఫ్. నువ్వే అది యూ నో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. అప్పుడు నేను ఇంకా ఐయామ్ లైక్ నాకెవ్వరు వద్దు. నేను, నా మమ్మీ ఓకే. మా మమ్మీ ఈజ్ హ్యాపీ విత్ మీ. ఎప్పుడైనా మమ్మీకి నా మీద ఏదైనా కంప్లెయింట్స్ లేవు. బయట నుంచి కూడా మమ్మీకి ఏం కంప్లెయింట్స్ రాలేదు. నైనిక ఇలా చేస్తుంది. హ్మ్. నా పేరు నైనిక కూడా ఇప్పటిదాకా కూడా కొంతమంది ముందు నేను తప్పుగా ఉండొచ్చు. ఓన్లీ ఆన్ దిస్ రీజన్ మేబీ. కానీ నాది ఏదైనా అది అలా షీ డిడ్ దిస్ అని రాలేదు. తప్పు హ్మ్. చేసింది నేనే కానీ ఇప్పుడు రాలేదు. సో, హ్మ్. ఇప్పటిదాకా మై మదర్ ఈజ్ హ్యాపీ విత్ మీ. అప్పటిదాకా ఓకే. నేను లైఫ్‌లో కరెక్ట్‌గానే ఉన్నా అని అనుకుంటా. సో, ఇదివరకు నైనిక తగ్గేది, ఇప్పుడు తగ్గేదేలే. తగ్గేదేలే అస్సలు. నో, నో, నో ఛాన్స్. ఎవ్వడైనా వచ్చినా సరే. హ్మ్. నాకు తెలుసు నేను ఇలా ఉండాలి నా లైఫ్‌లో నేను అలానే ఉంటా. తప్పు ఉంటే నాకు అనిపిస్తే మమ్మీని అడుగుతాను. మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను. తప్పు చేస్తున్నానా? చేస్తున్నా. సరే మూసుకొని ఉంటా. బట్ నాకు తెలుసు నేను ఇలా ఉండాలి. ఒకప్పుడు లేనిదేంటి? ఇప్పుడు ఉండిందేంటి? కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫైనాన్షియల్స్ కోల్పోయా నేను. ఫైనాన్షియల్ సపోర్ట్. ఫైనాన్షియల్ సపోర్ట్. హ్మ్. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నేనే నా సపోర్ట్. అదే. ఫైనాన్షియల్ సపోర్ట్ నేనే. హ్మ్.
తో యా ఓకే. అకౌంట్‌లో అది ఎంతో కూడా కొంత అట్లా బ్యాలెన్స్ ఇప్పుడైతే లేదండి. ఎప్పుడు ఇప్పుడు ఐఎమ్ లేదైతే బ్రోక్ అండి. ఈరోజు నా బర్త్‌డే అండి. ఓకే. సో తో 1,00,000 ఖర్చయినా నిజం నైట్ రచ్చరచ్చేనా. ఏం లేదు ఎవరా ఏందిలే అంతేలే. హ్మ్. తో హ్మ్. కానీ నాకు సరిపోయేంత అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా. టు బి రియల్లీ హానెస్ట్ అది ఐఎమ్ థాంక్‌ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నాకు బ్రాండ్స్ వస్తున్నాయి. అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కంటెంట్ మంచిగా రాదు. బికాజ్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్‌గా అనిపించదు. హ్మ్. తో నేనొక్కటి చాలా గట్టిగా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్‌గా ఉండాలి. మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్‌గా ఉండాలంటే. అలా అనుకుంటాంలే ఒకవేళ వెన్ ద కెమెరా సేస్ స్టార్ట్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి. నేను ఆ టైప్ కాదు. నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేనది. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్‌షిప్ అయినా ఏమి మమ్మీతో కూడా గొడవ పడితే నేను ఇలా ఇలా షివర్ అవుతూ ఉంటాను. అయ్యో! మమ్మీ కోపంగా ఉంది కదా! మమ్మీ కోపంగా ఉంది కదా! హ్యాపీగా ఎలా ఉండాలి నేను. సో, నాకు ఫీలింగ్స్, బాండ్స్, అటాచ్‌మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. తో నేను అందుకే నా పర్సనల్ లైఫ్‌లో నేను అందరిని ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను. నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ ష్యూర్ ఐ మేక్ ఇట్ అప్ టు దెమ్. అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఎవరైనా అస్సలు ఐఎమ్ అ వెరీ హెల్ప్‌ఫుల్ పర్సన్. అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్. ఐ హ్మ్. క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్. నేను మళ్ళీ ఏం ఎక్స్‌పెక్ట్ చేయను. నేను చాలా సెల్ఫ్‌లెస్‌గా ఉంటా. సో, అది థాంక్‌ఫుల్లీ ఇప్పుడున్న నా లైఫ్‌లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు. దట్ ఆ సెల్ఫ్ తను ఇంత మంచిగా అన్‌కండిషనల్ లవ్ ఇస్తుంది కదా! తనని అలా మోసం చేయకూడదు. అందుకే దే ఆర్ ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బావుందంటే, నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు నాకు. చాలా చేసుకున్న ఈసారి నేనేం తప్పు చేయలేదు. సో, హ్మ్. యాహ్! బేసిక్‌గా నేను ఎప్పుడో స్టార్టింగ్‌లో ఈ కాస్టింగ్ కౌచ్‌లు వీట్లి గురించి వింటూ ఉన్నా. సరే ఎళ్తూ కొద్దీ జనరేషన్ మారిపోయింది. అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లే అనుకుంటే ఆ! నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ కమిట్మెంట్ అడిగాడు అని. దట్ మూవీ అది రాలేదు బయటకి అది తెలుసా? హ్మ్. దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది. హ్మ్. అండ్ ఆడిషన్‌కి రండి. లైక్ ఆ! సరే వస్తా. కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారండి? అప్పటిదాకా నాకు తెలీదు ఇంత ఫ్రాంక్‌గా విన్నా కానీ ఇంత ఫ్రాంక్‌గా మరి లైక్ ఏం అడుగుతున్నారండి? లైక్ అలా కమిట్మెంట్ అడుగుతున్నారు. మీరు హ్మ్. కొంచెం కాంప్రమైజ్ ఐ వాస్ లైక్ నాకు 2 మినిట్స్‌కి ఏం అర్థం కాలే. ఓకే. సారీ అండి నేను రాలేను అని జస్ట్ భయంతో కాల్ కట్ చేశా. హ్మ్. తర్వాత నేను కూర్చొని డబ్బింగ్‌లో ఉన్నా అప్పుడు. తర్వాత కూర్చొని ఐయామ్ లైక్ అమ్మా! ఇది అయిందా నాతో? ఐ వాస్ లైక్ అండ్ అంతే దిస్ వాస్ వన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దేర్ ఈస్ దిస్ బోల్డ్ క్యారెక్టర్ నైనిక. వి వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్‌ఫిట్ ఆర్ వాటెవర్. కెన్ యూ సెండ్ అస్ ఫోటోస్? లైక్ హా! హ్మ్. స్టోరీ తెలియకుండా, ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు గూడా దిస్ ఈస్ మరీ చీప్ ఇది. చీప్ కూడా కాదు. ఇది ఎక్కడో ఉంది. సో, ఐయామ్ లైక్ అంతే లైక్ సరే ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి ఈ కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయమైపోయింది. ఇప్పటిదాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దేర్ పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ. అప్పటిదాకా నేను అసలు మాట్లాడను. లైక్ సెండ్ మీ ఆల్ యూర్ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐల్ టాక్ టు యూ ఆర్ ఎల్స్ ఐయామ్ నాట్ టాకింగ్ టు యూ. దెన్ ఇప్పుడు ప్రెజెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ 7, 8 months బ్యాక్ హ్మ్. దిస్ వన్. బట్ అప్పటిదాకా నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాపెండ్. హ్మ్. సో 'రామ్ చరణ్' అంటే ఇష్టం ఎందుకు? ఆయన క్రష్ బావుంటారండి ఆయన చాలా. 'ఆనంద్ నాకు దేవరకొండ', 'రామ్ చరణ్'. రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు. హ్మ్. ఇప్పుడు ఈ రీసెంట్‌లీ అయితే నాకు నాగ చైతన్య గారు అంటే ఇలా హీ హాస్ దట్ లాంగ్ హెయిర్ నో. హ్మ్. ఎందుకు క్రష్ వాళ్ళు ముగ్గురు? ముగ్గురు మీద ఒకటేసారి క్రష్ ఎందుకొచ్చింది? రావచ్చండి హ్మ్. క్రష్ అది. హ్మ్. క్రష్ ఎవరి మీదైనా రావచ్చు. బట్ ఎందుకొచ్చిందంటే 'రామ్ చరణ్' అగైన్ నేను 'ధ్రువ' మూవీ చూసాగా అసలు చేతులు ఇలా అయిపోతున్నాయి ఇందాక నుంచి పేరు చెప్తా. కాదు. అంటే ఐ పెర్ఫార్మ్ 'పరేషానురా' కదా! హ్మ్. డీలో. ఆ సాంగ్‌కి రిహర్సల్ చేస్తూ ఆ సాంగ్ చూసా. లైక్ ఆయనేంటి అంత బాగున్నారు. ఆయన 'ఆర్ఆర్ఆర్' చూసాక 'ఆర్ఆర్ఆర్' ఒక షాట్ ఉంటది. అలా డోర్ ఓపెన్ అవుతది. అండ్ హి విల్ బి స్టాండింగ్ లైక్ దిస్. అబ్బా! అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం. అండ్ హి హాస్ ఎవ్రీథింగ్. హ్మ్. తో 'ఆనంద్ దేవరకొండ' గారు
ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ 2-3 టైమ్స్ కలిసాను. నేను ఆయనకి కూడా చెప్పాను, మీరు చాలా పేషెంట్గా ఉంటారండి, అందుకే మీరు నాకు చాలా ఇష్టం. అండ్ హీస్ లైక్ వెరీ షై పర్సన్. నేను కూడా అనుకోలేదు నాకు అలా షై అబ్బాయిలు నచ్చుతారు, కానీ హీస్ లైక్ ఏదో నవ్వుతూ ఉంటారు. అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు. నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది. అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టూ స్వీట్ టు యూ. అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ యూనో అడార్ చేయాలని ఉంటుంది. సో ఐ అడార్ హిమ్. నాగ చైతన్య గారు అయితే ఈజ్ ఫుల్ కంప్లీట్. నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని. జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ 100% లవ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హిస్ లుక్స్. స్పెక్స్ వేసుకోవడం, అలా లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, అగైన్ లాంగ్ హెయిర్, బియర్డ్ అయినా హీ జస్ట్ హ్యావ్ సంథింగ్, ఏదో ఒకటి ఉంది ఆయన. ఓకే చాలా ఇష్టం. ఓకే, రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ నాగ చైతన్య, లవ్, మ్యారేజ్, హుకప్, ఈ మూడు They are all married. No, Anand is not. No. I'm లవ్, not మ్యారేజ్, answering. హుకప్, No. ఎవరెవరిని చూస్ No. చేసుకోవచ్చు? నేను ఇలా చూస్తూ హ్యాపీగా ఉన్నానండి. క్రష్ జస్ట్ జనరల్ గా No. ఏ మెటీరియల్స్ వీళ్ళలో No. ఉన్నాయి? నో. సరే, ముగ్గురులో ఒకటేసారి ఛాన్స్ వస్తే ఎవరికి సినిమాకి సైన్ చేస్తారు? అదే 30 days షెడ్యూల్ ఈ ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి అంటే డే అండ్ నైట్ చేయడానికి లేదు, మార్నింగ్ ఇక్కడ నైట్ ఇక్కడ, అది లేదు, వన్ చాయిస్ అంతే. నాగ చైతన్య. నాగ చైతన్య. సో మీకు ముగ్గురులో ఎక్కువ ఇష్టం నాగ చైతన్య. అలాంటి నాకు మహేష్ బాబు కూడా ఇష్టం అండి. అవునా? అసలు అంటే మొత్తం Tollywood పెద్ద లిస్ట్ లో అదే. నిజం అంటే ఇట్స్ నాట్ రాంగ్ టు అడ్మైర్ దెమ్. ఆబ్వియస్లీ అడ్మిరేషన్ ఇస్ డిఫరెంట్, క్రష్ ఇస్ డిఫరెంట్. అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తుంది. నేనైతే అడ్మైర్ చేస్తాను ఫస్ట్. క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ ఎలా కనిపించబోతున్నారు మాకు? ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఉండాలి, నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటో ఉంటాను. కానీ నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు. నేను జస్ట్ ఐఎమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ. ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి ఆడియన్స్కి, అలా ఏం లేదు. నేను అలా ఉంటాను, ఇంతవరకు కుదిరితే నా అలా ఉంటాను. కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవ్వగలుగుతావా? అవగలుగుతాను మేబీ, అందుకే మేబీ దే చోజ్ మీ. హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా హ్యాండిల్ చేశాను. ఇట్స్ ఓకే. లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేదు, గేమే కదా, గేమ్ లాగా తీసుకుంటాను. అది నా లైఫ్ కాదు, పోతే కూడా ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ రియాలిటీ షో. సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అ గేమ్, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను. అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది, నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు, నేను కూడా ఏడొచ్చు, అవన్నీ రావచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పోయి పక్కా ఏడుస్తాను, పక్కా ఒక మూలకు వచ్చి ఏడుస్తూనే ఉంటాను. నాకు తెలుసు నేను ఏడుస్తానని, కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్వైవ్. ఎలాంటి నైనిక అని చూడబోతున్నావు? ఫైటరా, ఎమోషనల్, ఏం చూపించబోతుంది నైనిక లోపల? ఐ డోంట్ నో. యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ అ వెరీ చర్పీ పర్సన్. అంటే క్లోజ్గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను, కానీ ఐ థింక్ నాకు ఒకసారి కాంపిటేటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను. కరెక్ట్గా అదే నాకు దిస్ ఇస్ బాగుంది కదా, ఇలా ఈ గేమ్ బాగుంది కదా, అలా నేను వేరేగా ఉంటాను. ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ ఎప్పుడు ఉండదు. ఐ హ్యావ్ వెరీ మూడీ పర్సన్. సో ఐ డోంట్ నో నేను ఎలా ఉంటాను అక్కడ. ఇలానే ఉంటాను మేబీ, కన్ఫ్యూజింగ్గా, ఏం తెలియనట్టు, మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు, అలా మిస్టీరియస్గా చూస్తారు జనాలు నాకు, అంతే. 2 రకాలుగా వెళ్తారు లోపల హౌస్కి, ఒకటి ఫేమ్ కోసం, ఇంకోటి డబ్బుల కోసం. సో నైనిక ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్? ఫేమ్, యా. బికాజ్ నాకున్న ఫేమ్ కూడా కాదు, దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్, ఒక పుష్ కోసం. ఓకే. ఫర్ మై కెరియర్, నేను ఏదో కెరియర్ ఊహించుకుంటున్నాను నా కోసం, నా గోల్ ఏంటి దానికి దిస్ ప్రాజెక్ట్ విల్ బీ అ మేజర్ పుష్. అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది. అండ్ ఐ థింక్ అది అండ్ ఇట్స్ బిన్ 2 years నేను టీవీలో రాలేదు. సో ఐ థింక్ అయిపోయింది, ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ.
సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్తా, చెప్పబోతున్నారు. నేను వెళ్ళి చెప్తా పక్కా. అంటే నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పేస్తా నేను. హ్మ్. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ హ్మ్. చెప్పేస్తా. ఎప్పుడైనా మీట్ అయ్యారా నాగ చైతన్య గారు, నాగార్జున గారిని గారు? నాగ చైతన్య యా ఐ మెట్ హిమ్ ట్వైస్. హీ నోస్ మీ. హీ నోస్ మై నేమ్ ఆల్సో. ఒక హ్మ్. 2 వీడియోస్ ఉంటది. ఆ వీడియోలో ఇంటర్వ్యూ అంటే నేను క్వెషన్ అడగాలి ఆయనతో. ఫస్ట్ టైం కలిసినప్పుడు వీ హ్యాడ్ టు డాన్స్ విత్ హిమ్. కానీ ఈజ్ లైక్ నో, నేను డాన్స్ అయితే చేయను. ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే. సో నేను వెళ్ళినా. జస్ట్ ఫోటో అన్నారు. కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను? నేను మాట్లాడేదా. మీరు నాకు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీసే చూస్తున్నాను. నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి. హ్మ్. ఇలా మాట్లాడుతూ తొందరగా మాట్లాడుతూనే ఉన్నది. లైక్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్. తో అప్పుడు కలిస్తే నాట్ మూవీస్ సిరీస్ కోసం వెన్ వి మెట్. తో దూరం నుంచి మైక్లో ఉన్నా హాయ్ చెప్పా, హలో అండి ఎలా ఉన్నారు, లైక్ ఐ నో యూ, మీరు అప్పుడు వచ్చారు కదా, అప్పుడు డాన్స్ రీల్ అన్నారు, డాన్స్ చేయలేదు నేను. అవునండి నేను అదే. తర్వాత ఇంకొక వీడియో బయటకి ఈజ్ లైక్ హాయ్ నైనిక, లైక్ ఓ హీ నోస్ మై నేమ్ అంతా చాలు నాకు. హ్మ్. సో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ అండ్ చాలా కామ్గా మాట్లాడతారు. అండ్ ఎవ్రీ టైమ్ ఈజ్ లైక్ అలా హీల్ బీ స్మైలింగ్ వెన్ ఈస్ టాకింగ్ టు యూ. సో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఆరా ఉంటుంది. హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్. బట్ యా, సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్‌కి హౌస్‌లోకి రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అయితే. వాట్ వాస్ యువర్ రియాక్షన్ చూద్దాము అని చెప్పేసి? నేను చాలా హ్యాపీ అవుతా. నేను చెప్తా కొంచెం నాకు బి హౌస్ బయటికి రానివ్వండి. నేను కొంచెం ఆయన్ని హ్మ్. మీట్ అవ్వాలి. ఇలా ముందు నుంచి చూడాలి. బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆయనొస్తే. సో ప్రీవియస్ సీజన్స్ చూసావా ఇంకా? నో. ఇప్పుడు ఐ హావ్ ఓన్లీ ఎక్స్‌ప్లోర్డ్ 'బిగ్ బాస్' ఆన్ రీల్స్. హ్మ్. కానీ సీజన్ అయితే నేను చూడలేదు. హ్మ్. నేను చూడలేదు. అసలు లోపల ఏం జరిగిద్ది ఏంటి? నో ఐడియా. హిందీ బిగ్ బాస్ కూడా యూ డిడ్ంట్ హిందీ వాచ్. 'బిగ్ బాస్' చూసాను. బట్ నేను అలా కంటిన్యూస్‌గా చూడలేదు. అలా డైలీ చూడాలి, ఎవ్రీ వీకెండ్ చూడాలి అలా చూడలేదు నేను. హ్మ్. మమ్మీ ఫాలోస్ 'బిగ్ బాస్' నైస్‌లీ. అండ్ నాకైతే నిజం చెప్తున్నా కదా, నాకు తెలీదు. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గరికి. ఓకే. నా మేబీ ఐయామ్ కేపబుల్ అని నేను వెళ్తున్నా. హ్మ్. ఇప్పటిదాకా నేను ఏదైనా స్ట్రగల్స్‌ని వద్దు చెప్పలేదు. ఇది కూడా ఓకే. ఫైన్ చూద్దాం. సో ఏది ఎక్కువ మిస్ అవుతావు లోపలికెళ్తే? మై మదర్ ఓన్లీ. హ్మ్. మై మదర్, మై డాగ్స్. అవి అంతే. ఓకే. ఏమన్నా థింగ్స్ ఆర్ ఫోన్ ఆర్ సంథింగ్ ఫోనే. ఫోన్. ఫోనే. హ్మ్. అండ్ నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. సో హ్మ్. బుక్స్ ఎందుకంటే ఎవ్రీ నైట్ మేక్ ష్యూర్ ఐ రీడ్. చదువుకుంటూ పడుకుంటా నేను. సో అది ఒక అలవాటైపోయింది. నేను అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అక్కడ వెళ్ళాక నేను పడుకోవడం ఎలా? హ్మ్. మొత్తం కలెక్షనే ఉంది. పెద్ద యాహ్! కలెక్షన్. సో అక్కడ వెళ్ళి పడుకోవడం ఎలా? బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3, 4, 5కి పడుకుంటాను. నైట్ ఏం పడుకోను నేను. 12, 1కి లెగుస్తాను. అక్కడ మొత్తం నేను 10కి పడుకొని 5కి లెగాలి. హ్మ్. సో కొన్ని ఫస్ట్ వీక్ నాకు తెలుసు నేను ఇటు అటో అవుతుంటాను. కానీ ఒకసారి అది అలవాటయ్యాక రెగ్యులర్ మనుషుల మైండ్ సెట్‌ని చదవాలేమో నైట్ టైమ్. మేబీ అంతే. వన్స్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మదర్స్ రియాక్షన్? అంటే అన్ని రోజులు నువ్వు ఉండవు ఇక్కడ అని తెలిసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? మమ్మీ యాక్చువల్లీ ఇప్పుడు కూడా మిస్ అవుతది అని చెప్పట్లేదు బయట కానీ హ్మ్. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇది నేను కోరుకున్నా, నేను మేనిఫెస్ట్ చేసా దట్ నా కూతురికి ఇలా ఛాన్స్ రావాలి. అది హ్మ్. వచ్చింది. అది కూడా బయట నుంచి ఏం కాదు. వెన్ దే ఓన్లీ అప్రోచ్డ్ మీ అప్పుడు మమ్మీ వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీ. కి అరే మరి ఇట్స్ నాట్ లైక్ యూ వెంట్ ఫర్ ఇట్. ఇట్స్ లైక్ ఇట్ కేమ్ టు యూ. సో అది నువ్వెంత కేపబులో అని ప్రూవ్ చేస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ దట్ నా కూతురికి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. షీ ఈస్ జస్ట్ ప్రౌడ్ ఐ థింక్ ఇప్పటికి. ఒక్కసారి లోపలికి వెళ్ళాక పక్కా షీల్ మిస్ మీ, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు బయట చెప్పట్లేదు. బికాజ్ ఇంకా డేసే లేవు ఆయన అప్పుడు గో ఇన్. హ్మ్. ఫైనల్‌గా ఖచ్చితంగా ఈ బిగ్ బాస్‌లో ఎంత వరకు ఉంటాను అనే కాన్ఫిడెన్స్ ఉంది. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఉండాలి. లేకపోతే నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నావు? ఎన్ని వీక్స్ ఉంటా, నేను లాస్ట్ దాకా ఉంటా. కాన్ఫిడెన్స్ ఉంది? నేను అలా ఉండాల్సిందే నేను. నేను ఒకవేళ భయపడితే అక్కడ హ్మ్. బికాజ్ ఐ యామ్ జస్ట్ 23. ఐ థింక్ హూస్ ద యంగెస్ట్ కంటెస్టెంట్? యూ ఆర్ ద వన్. ఐ యామ్ ద వన్. ఐ థింక్ ఈ సీజన్ లెవెల్‌లో నువ్వే చిన్న. హ్మ్. దీని ముందు కూడా దీప్తి వాళ్ళు కూడా ఐ థింక్ మేబీ దే మస్ట్ హ్యావ్ కమ్ ఇన్ ద 24, 25 బట్ ఐ కంప్లీటెడ్ ఈ రోజే నా 23 కంప్లీట్ అయ్యేది. సో ఐ థింక్ ఓకే. నిన్నటి వరకు 22 23 రన్నింగ్. 23 24 కంప్లీట్ అయింది. యెస్. 24 స్టార్ట్ 24 అయింది రన్నింగ్. అలా. యెస్. సో when a small kid like me is entering the home with every other person who will be, I know అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు. అప్పుడు నేను ఇలా ఓకే నేను
విన్ అవ్వగలుగుతానా, నేను అక్కడ ముందు దాకా వెళ్ళగలుగుతానా, నాకు నా మీదే డౌట్స్ ఉంటే నేను ఆడుకోలేను, అక్కడ ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద అలా పవర్ ఉండాలి, నేను నా స్ట్రెంగ్త్తోనే పోవాలి. లేకపోతే నేనే సర్వైవ్ అవ్వలేను, నాకు తెలుసు. నా కాన్ఫిడెన్స్ ఇటు అటు అవ్వకూడదు. నేను కొంచెం బోల్డ్గా కాన్ఫిడెంట్గా నేనే కదా అలా అనుకుంటే ఎస్, డెఫినెట్గా నైనిక నువ్వు అనుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే ఈ బిగ్ బాస్ సీజన్తో మా అందరినీ భయంకరంగా ఎంటర్టైన్ చేస్తూ యూజువల్లీ గొడవలు పడతా చెప్పావు కదా ఇందాక ఇచ్చి పడేస్తాను గొడవలు అంతే, డిపెండ్స్ ఆన్ ఐ థింక్ ఎవ్రీబడి ఫైట్స్, అందరికి ఒక ట్రిగర్ అయితే ఉంటుంది అందరికి. ఆపోజిట్ పర్సన్ బట్టి అంతే అంతే ఇంకా. ఎస్, డెఫినెట్గా నీ డ్యాన్సులు, నీ ఎంటర్టైన్మెంట్, నీ టైమింగ్ పంచెస్ అండ్ నీ గొడవలు ఇవంతా మేము కమింగ్ 106 days మేము చూడబోతున్నాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ డెఫినెట్గా ఇస్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ బంగారంస్కి ఫైనల్గా ఏం చెప్తావు? బంగారమ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ నాకు లవ్ ఇవ్వండి అండ్ వస్తే ఓట్స్ కూడా ఇవ్వండి. అండ్ బట్ ఇప్పుడు లవ్ సరిపోదు, ఓట్స్ చేయాలి. ఓట్స్ ప్రేమతో నాకు ఓటు ఇవ్వండి అండ్ అంతే, నాకు తెలుసు మీరు చూసుకుంటారులే. సో నైనిక కమింగ్ ఒక 2-3 daysలో బిగ్ బాస్లో నైనిక ఆల్రెడీ మనం బిగ్ బాస్ సీజన్లో చూస్తున్నాం కాబట్టి మీకు తన పర్ఫార్మెన్స్ నచ్చినా ఓట్ చేసి తనని గెలిపించండి. ఈ వీక్ కూడా ఎవ్రీ వీక్ లాగా సపోర్ట్ చేసి సేవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.